ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎవరైతే మనం స్టార్టింగ్ ఒక 2 ఇయర్స్ కింద నవంబర్ 7th 2022 నుంచి సో మళ్ళీ మనం ఎప్పుడు డిసెంబర్ 2022 అంటే ఆ పీరియడ్లో ఒక డాలర్కి 1000 ఫ్యామిలీ టోకెన్స్ వచ్చినాయి. 1000 ఫ్యామిలీ టోకెన్స్ ఒక డాలర్కి. చాలా మంది ఏం చేసారు, $100 $50 పెట్టి పర్చేస్ చేసారు. అంటే వాళ్ళకి ఒక 50,000 ఫ్యామిలీ టోకెన్స్, 1,00,000 ఫ్యామిలీ టోకెన్స్ ఇట్లా వచ్చినాయి, చాలా వచ్చినాయి. నా దగ్గర అయితే మిలియన్స్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి, మీకు తెలుసు అది. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి పోయిన సంవత్సరము ఏప్రిల్ అంటే మనకి ఏప్రిల్లో మనకి $1 అమ్మిండు. సో చాలా మంది అదే టైంలో వచ్చారు, చాలా ఎక్కువ మంది. అఫ్ కోర్స్ అప్పుడు కూడా $50 నుంచి $100 మధ్యలో చాలా మంది పర్చేస్ చేశారు. ఓకే, చాలా సంతోషం. అయితే సో అప్పుడు సో మనకి కంపెనీ వాళ్ళు ఏం ప్రామిస్ చేసిరంటే సో మనము లిస్టింగ్ అయ్యేటప్పుడు $12 ప్రైజ్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక మాట చెప్తే చాలా మంది ఏం చేసిరంటే సో లిస్టింగ్ అయిన తర్వాత ఎంబటి అమ్మేసుకొని మనం డబ్బులు పట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ సెట్ తోటి కొంతమంది ఏం చేసిరంటే వాళ్ళు అఫిలియేట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలే. ఈ డైలీ $2 ఇవ్వనికి కావాలయ్యా, అవసరం లేదు. సో మనము ఇట్లా గేటు తెరవంగానే $12 అవుతుంది, మనం పట్మని అమ్మేసుకొని వెళ్ళిపోదాం. సో ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ తోని వాళ్ళు ఉన్నారు. తప్పేం లేదు, నేను ఎవరిని తప్పు పడతలేను. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అఫ్ కోర్స్ నేను కూడా ఆ టైప్ పర్సనే, బట్ కాకపోతే నేను లాంగ్ టర్మ్ విజన్ ఉంది నాకు. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే అఫిలియేట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకుండా సో ఆ యొక్క ఫ్యామిలీ టోకెన్స్ని ఆ యొక్క వాళ్ళ మెటామాస్క్ వ్యాలెట్ల, ట్రస్ట్ వాలెట్ల అట్లనే హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు అంటే ఇది లిస్టింగ్ అయితే ఇమ్మీడియట్గా సో $5కో $10కో $12కో అమ్మేసుకొని దాన్ని ఎన్కాష్ చేసుకొని మనం ఎగ్జిట్ అయిపోదామనే ఒక మంచి విషయం, అంటే మంచి ఒక ఆలోచనతోటి. కరెక్ట్. ఓకే, తప్పేం లేదు, అసలే తప్పలేదు. ఓకే, 100% ఫ్యాక్ట్, అది కరెక్ట్ అది. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది అంటే సో మన బైనాన్స్ స్మార్ట్ చైన్ నుంచి సో వీళ్ళు స్టెల్లర్ బ్లాక్ చైన్కి మొత్తం ప్రాజెక్టుని షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. సో డియర్ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా వినండి. ఇగో ఇప్పుడు ఇది అసలు పాయింట్ చెప్తా ఉన్నా. సో ఇప్పుడు బైనాన్స్ బ్లాక్ చైన్ నుంచి స్టెల్లర్ బ్లాక్ చైన్, XLM అంటారు. XLM అంటే స్టెల్లర్ బ్లాక్ చైన్. స్టెల్లర్ బ్లాక్ చైన్కి కంప్లీట్గా మన ప్రాజెక్ట్ అంతా ఏం జరుగుతుందంటే షిఫ్ట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న టోకెన్స్ అది ఎప్పటికి, అది అంటే మన దగ్గర 3 కాంట్రాక్ట్లు రిలీజ్ చేసిర్రు. సో ఫ్యామిలీ టోకెన్ 1, ఫ్యామిలీ టోకెన్ 2, ఫ్యామిలీ టోకెన్ 3. అందులో ఇప్పుడు మీ దగ్గర మరి మీరు అంటే మరి మీరు కొత్త కాంట్రాక్ట్ వాడుతున్నారా లేదా నాకు తెలియదు, అది మీకే తెలియాలి. సో అందుకే మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, రైట్? అయితే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది అంటే ఈ 30వ తారీఖు లోపల, అంటే ఇంకా మనకి 27, 28, 29, 30 4 రోజుల టైం ఉన్నది. సో ఈ 4 రోజుల టైం లోపల మీరు ఎవరైతే మెటామాస్క్ వ్యాలెట్ లోపల, ట్రస్ట్ వ్యాలెట్ లోపల ఫ్యామిలీ టోకెన్స్ హోల్డ్ చేసిర్రో సో వీళ్ళందరూ ఏం చేయాలంటే మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏం చేయాలి తెలుసా, అఫిలియేట్ ప్రోగ్రాంలకు మీ యొక్క టోకెన్స్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇది విషయం, ఇదే మెయిన్ విషయం. సో దీని గురించి జూమ్ మీటింగ్ పెట్టింది. ఓకే, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్లో నిన్నటి వరకు 14,500 టోకెన్స్ ఉన్నాయి. ఇవి ఒక పర్పస్ మీద దాన్ని అట్లా ఉంచినాం. ఓకే, నేను $12 అమ్ముకొని పోవడానికి కాదు. ఓకే, సో ఒక పర్పస్ గురించి దాని అట్లా హోల్డ్ చేసినాము. బట్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఏం చేసినామంటే మన మిత్రులు కొంతమంది ఏదో ట్రాన్స్ఫర్లు చేసారు, అయితే లేదు అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే నేనే స్వయంగా ట్రాన్స్ఫర్ చేసి చూసిన. డియర్ ఫ్రెండ్స్, యూ బిలీవ్ ఆర్ నాట్, 1 అవర్లో నా టోకెన్స్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 1 అవర్లో డిపాజిట్ వాళ్ళకి వాళ్ళు ఏం చేసిరు, అలో చేసిరు. ఓన్లీ 1 అవర్లో. మీకు కావాలంటే టైం కూడా చూపిస్తాను నేను. ఓకే, తర్వాత మళ్ళీ పెద్ద భారీ అమౌంట్, ఒక దాదాపు ఆల్మోస్ట్ 12,500 టోకెన్స్ మళ్ళీ నేను ఏం చేసినా, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసినా, మళ్ళీ నెక్స్ట్ 1 అవర్లో వాళ్ళు ఏం చేసిరు, సో వాళ్ళు యాక్సెప్ట్ చేసిరు. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న టోటల్గా 14,500 టోకెన్స్ ఏవైతే ఉన్నాయో నా యొక్క మెటామాస్క్ వ్యాలెట్ నుంచి నేను డిపాజిట్ వ్యాలెట్లకి ఫ్యామిలీ టోకెన్ అఫిలియేట్ ఏదైతే మన ప్రోగ్రామ్ ఉందో సో దాంట్లో ఆ డిపాజిట్ వ్యాలెట్లా డిపాజిట్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఎన్ఎఫ్టీలు పర్చేజ్ చేసిన. అవన్నీ ఇప్పుడు చూపిస్తాను మీకు. సో కాబట్టి సో కొంతమంది జరుగుతలేదు అట్లా ఇట్లా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది అబద్ధం. ఎందుకు అంటే నా దగ్గర
సాలిడ్ ఎవిడెన్స్ ఉంది. నేను రాత్రే చేసిన అగో ఇప్పుడు ఆల్రెడీ నాకు చాట్ విండోలో కూడా ఒక మన టీమ్ మెంబర్ చెప్తా ఉన్నాడు. ఆయన కూడా 2 అవర్స్లో అయిపోయిందంట. చిట్టిరాజు గారు. ఓకే, చిట్టిరాజు గారు చెప్తా ఉన్నారు. సో 2 అవర్స్లో ఆయన కూడా డిపాజిట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో ఇది మీరు చేయాల్సిన పని. అయితే సో ఈ 30th లోపల 30వ తారీఖు లోపల గనక మీరు మెటామాస్క్ నుంచి మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఫ్యామిలీ టోకెన్స్ గనక మీ యొక్క అఫిలియేట్ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయకుండా అట్లనే హోల్డ్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా? బర్న్ అయిపోతాయి. ఎటు కాకుండా పోతాయి. తర్వాత మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి, సార్ మీరు నాకు చెప్పలేదు సార్, నేను చూడలేదు సార్, నేను ఆ మెసేజ్ చదవలేదు సార్, నేను చాలా బిజీగా ఉన్నా, ఇట్లాంటి మాటలు నాకు చెప్పొద్దు. ఎందుకంటే మీరు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో ఓపెన్ చేసి చూడుర్రి, నేను మీకు ఎన్నిసార్లు మెసేజ్లు పంపించిన. 4 days ముందట నేను మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నా. సో ఈ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? కరెక్ట్ 5 నిమిషాలు టైం పడుతుంది. ఓన్లీ 5 minutes. ఓన్లీ 5 minutes. మరి 5 నిమిషాల టైం మీకు లేకపోతే దాన్ని నేనేం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. సో నేనేం చేయలేను. సో కాబట్టి ఎవరి దగ్గర అయితే హోల్డింగ్స్ ఉన్నాయో ఫ్యామిలీ టోకెన్స్, దానికి 100% మీదే రెస్పాన్సిబిలిటీ. మీ టోకెన్లను ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే, నాది కాదు, మీదే. సో మీరు ఎంత తొందరగా చేసుకొని దాన్ని అయితే ఎందుకు చేసుకోమంటారని దానికి రీజన్ ఏంటి అంటే, సో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే, సో మీ దగ్గర ఏవైతే మీ యొక్క వ్యాలెట్లో ఉన్నటువంటి టోకెన్స్ ఉన్నాయో దాన్ని XLM బ్లాక్ చైన్లకి ట్రాన్స్ఫర్ చేయడము లేకపోతే మైగ్రేషన్ చేయడము మాకు సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, మన అఫిలియేట్ ప్రోగ్రామ్లో డిపాజిట్ వాలెట్ ఏదైతే ఉందో సో దాంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ అఫిలియేట్ ప్రోగ్రామ్లో మీరు పెట్టుకోండి, అఫిలియేట్ ప్రోగ్రామ్లో పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి 30వ తారీఖు మిడ్నైట్ వరకు మనకి టైం ఇచ్చారు. 31 కాదు, 30వ తారీఖు. కొంతమంది మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ 31 కదా అని అనుకునే ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తున్నా, 31 కాదు, ఓన్లీ 30వ తారీఖు వరకే. 30వ తారీఖు వరకే. కొంతమంది 31 వరకు అనుకునే ప్రమాదం ఉంది. 31 కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, 31 కాదు, 30వ తారీఖు మిడ్నైట్ వరకే మనకి టైం ఉంది. సో ఈ 30వ తారీఖు మిడ్నైట్ లోపల మీరు ఏం చేసుకోవాలంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యామిలీ టోకెన్స్ ఎక్కడుంటాయి? ట్రస్ట్ వ్యాలెట్ల, మెటామాస్క్ల ఎవరైతే హోల్డింగ్ చేసిరో దయచేసి మీరు ఇమ్మీడియట్గా వీలైతే ఈ రోజే లేకపోతే ఈ జూమ్ మీటింగ్ తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు 30వ తారీఖు మిడ్నైట్ లోపు గనక చేసుకోకపోతే ఆ యొక్క ఫ్యామిలీ టోకెన్స్ అన్ని దాని వర్త్ ఎంతన్నా కానివ్వండి బర్న్ అయిపోతాయి, మీరు నష్టపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉన్నది యాజ్ ఏ అప్లైన్గా మీకు ₹1 ఎట్లా సంపాదించాలో చెప్పడానికి, మీకు నష్టం చేయడానికి కాదు. ఓకే, సో అందుకే అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తా ఉన్నా. 1కి 2 సార్లు 3 సార్లు నేను పంపిస్తా ఉన్నా. కొంతమంది మన మిత్రులు పాపం నేను పదే ఇంపార్టెంట్ మెసేజ్ కాబట్టి 4-5 times పంపిస్తే వాళ్ళు గ్రూప్స్లోకి వెళ్ళి లెఫ్ట్ అయిపోతున్నారు. లెఫ్ట్ అయిపోతే ఎవరికి నష్టం? నాకు నష్టమా? అదేమైనా పోతుందా భయ్? నీకే ఇన్ఫర్మేషన్ రాదు. సో ఫ్రెండ్స్, ఓకే, సో ఇది మనం చేయాల్సిన పని. అర్థమైందా మీకు అందరికీ? అర్థమైతే ఒక్కసారి చాట్ విండో పగిలిపోయేటట్టు ఎస్ అని చెప్పి టైప్ చేయండి. అర్థమైందా లేదా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, అర్థం కాకపోతే నో అని చెప్పి టైప్ చేయండి. నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఎంతమందికి అర్థమైంది? చాట్ విండోలో టైప్ చేయాలి. 45 మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. 45 మంది. నేను లెక్క పెడతానా, చూస్తానా, నేను పేర్లు చూస్తానా. మెసేజ్ క్లియర్ అర్థమైంది కదా? ఓకే 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 వెరీ గుడ్. ఆల్మోస్ట్ ఒక 20 మంది రెస్పాండ్ అయ్యారు. సూపర్. థ్యాంక్ యూ, లవ్ యూ. ఎస్ కిరణ్ కుమార్ గారు, నేను అదే సబ్జెక్ట్కి వస్తా ఉన్నా. ఓకే రైట్. యా
శివకుమార్ గారు మీ సంగతి కూడా మాట్లాడదాం, నో ప్రాబ్లం, బాధేం లేదు. ఓకే. సో అర్థమైంది కదా సబ్జెక్టు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. అంటే అఫ్ కోర్స్ నో అని చెప్పేవారు మీ నాకు అందులో చాట్ విండోలో పెట్టలేదు, బట్ అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. ఏంటిది అంటే ఈ మీటింగ్ దేని గురించి అంటే మీ దగ్గర మెటమాస్క్ల, ట్రస్ట్ వాలెట్ల ఫ్యామిలీ టోకెన్స్ కనుక హోల్డ్ చేసుకొని ఉంటే దయచేసి ఆ యొక్క ఫ్యామిలీ టోకెన్స్ని ఇప్పుడు మీ యొక్క క్రిప్టో ఫ్యామిలీ ఏదైతే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉందో సో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే సబ్జెక్ట్, అంతే, ఏం లేదు. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను, ఇంకంతే, ఏం లేదు. సో ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే 30వ తారీఖు తర్వాత ఆ టోకెన్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా బర్న్ అయిపోతాయి. సో మళ్ళీ మీరు నాకు ఫోన్ చేసి సార్ నా టోకెన్స్ పోయినాయి సార్, నా 1000 టోకెన్స్ నేను $1000 పెట్టి కొనుక్కున్నా, చాలా హార్డ్ ఎండ్ మనీ సార్, నాకు XLM బ్లాక్ చైన్లో కొత్త టోకెన్స్ కావాలంటే నేను కాదు కంపెనీ CEO, నేను ఏం చేయలేను, నిజంగా ఏం చేయలేను. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, సో అట్లా నష్టం జరగద్దని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తా ఉన్నా. సో అదే విషయం. సో ఇప్పుడు మనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలనేది నేను మీకు జస్ట్ ఒక 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా వెరీ వెరీ ఈజీ 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 ఈజీ. ఎవరైనా కూడా యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడు మనం 1 year కింద చేసినాము, బట్ అయినా కూడా నో ప్రాబ్లం, నేను మళ్ళీ ఇప్పుడు చేస్తా, మీకు చూపిస్తా, జస్ట్ మీరు ఫాలో అవ్వండి. ఓకే రైట్. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తా ఉన్నా. సో డియర్ ఫ్రెండ్స్, యా, సో ఇది చూడండి మన వెబ్సైట్, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి రెడీగా ఉన్నది ఇది. సో ఇక్కడ DEC.FT.capital. ఓకే, సో ఇదంతా నాకు గుర్తులేదు సార్ అని అనుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే Linktree/family token. సో Linktree/family token ఇది మీరు క్లిక్ చేస్తే మొత్తం మన లింక్స్ అన్ని కూడా వరుసగా వచ్చేస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది నేను మీకు చాట్ విండోలో పంపిస్తున్న, ఎవరికైనా కావాలంటే మీరు కాపీ చేసుకోండి. Linktree/family token. ఓకే, సో Linktree/family token. అయితే కొంతమంది అంటే యాక్చువల్గా మనకు అన్ఫార్చునేట్లీ మనకు 3 రకాల కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఫస్ట్ ఫ్యామిలీ టోకెన్ ఒక వర్షన్ వచ్చింది, తర్వాత ఫ్యామిలీ టోకెన్ 2 వచ్చింది, తర్వాత 3 వచ్చింది. సో మరి ఇప్పుడు మన మిత్రులు కొంతమంది మెటామాస్క్ ఎట్లా వాడాలో వాళ్ళకి తెలియదు, ఏ కాంట్రాక్టు వాళ్ళు వాడుతున్నారో తెలియదు. సో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంట్రాక్ట్ మీరు యాడ్ చేసుకున్నారా లేదా మీ యొక్క మెటామాస్క్ వ్యాలెట్కి మీరు చూసుకోండి. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ను కూడా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మీకు నేను చాట్ విండోలో పంపించిన, లేకపోతే ఈ Linktree ఉంది కదా, Linktree/family token, అది ఓపెన్ చేసినా కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. సో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే, నేను మళ్ళీ ఒకసారి పంపిస్తా ఉన్నా. సో ఇది మన ఫ్యామిలీ టోకెన్ యొక్క, అంటే లైవ్ ఫ్యామిలీ టోకెన్ యొక్క ఏంటిది స్మార్ట్ కాంట్రాక్ట్, ఇది బైనాన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఓకే, సో ఈ కాంట్రాక్ట్ లో ఉన్న టోకెన్స్ మాత్రమే యాక్సెప్ట్ అయితే, మీరు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఓల్డ్ ఫ్యామిలీ టోకెన్ 1 తర్వాత ఫ్యామిలీ టోకెన్ 2 ఆ కాంట్రాక్ట్ లో ఉన్న టోకెన్స్ పనికిరావు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పుడు కరెంట్ మనం వాడేటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్. ఇక్కడ చూడండి, సో ఎంతమంది ట్రాన్స్ఫర్లు చేసిర్రు చూడండి, ఇక్కడ 1 hour ఎగో, 10 minutes ఎగో, 4 minutes ఎగో. ఓకేనా, చూసిరు కదా. సో ఒక ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయి, సో 10,900 ఇగో. సో వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్లు చేసుకుంటున్నారు, వీళ్ళందరూ $12 పోదామన్న పెద్ద మనుషులు. ఓకే, నో ప్రాబ్లం, బాధేం లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో ఈ కాంట్రాక్ట్ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీలైతే ఇప్పుడే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు సార్ నాకు కాంట్రాక్ట్ లేదు సార్ అని మళ్ళీ కొంతమంది అడుగుతారు. సో ఇప్పుడు మీకు చాట్ విండోలో కాంట్రాక్ట్ వచ్చింది కదా, సో దాన్ని మీరు ఏం చేస్తారంటే మెటామాస్క్లకు పోయి ఇంపోర్ట్ టోకెన్స్లో యాడ్ చేసుకోండి, రైట్, బైనాన్స్ స్మార్ట్ చైన్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, రైట్. సో ఫస్ట్ మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, మీ యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసి, తర్వాత నెక్స్ట్ మీకు 2FA కోడ్ ఒకవేళ మీరు పెట్టుకుంటే కనుక 2FA కోడ్ అడుగుతుంది. ఆ 2FA కోడ్ మీరు ఎంటర్ చేస్తే మనం అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఒకవేళ మీరు 2FA కోడ్ కనుక పెట్టుకోకపోతే నో ప్రాబ్లం, మీరు లాగిన్ అయిపోతారు. సో అకౌంట్ ఎట్లుంటుంది, ఇట్లా మీకు కనిపిస్తుంది. సో ఇది నా అకౌంట్ కాదు, ఇది నా ఫ్రెండ్ అకౌంట్ ఇది. ఓకే, సో మీకోసం నేను ఇప్పుడు ఈ అకౌంట్ వాడుతా ఉన్నా. సో నా స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్ ఇది, ఆయన పేరు శ్రేజ్కో కోమన్, రైట్. అయితే సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కేవైసీ అప్రూవ్ అయింది. మెయింటెనెన్స్ ఫీజు $10 పే చేసిండు. ఆల్రెడీ వ్యాలెట్ అడ్రస్ కూడా ఆయన మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చి రెడీగా పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఈయన అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, సో $29,672 ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ నెక్స్ట్ రెంట్ జనరేటెడ్ $1,976 రెంట్ జనరేట్ అయింది. ఇది చూడండి, ఇది మన ROI స్టాటిస్టిక్స్. ఈయనకి ఇప్పుడు పర్ డే ఎంత వస్తుంది అంటే $848 వస్తూ ఉంది, $848 పర్ డే, రైట్. సో ఇక్కడ మనం ఒకసారి క్యూబ్లోకి వెళ్దాం.
క్యూబ్లోకి వెళ్దాము. సో ఒకసారి స్టాటిస్టిక్స్ చూద్దాము. సో ఇవి స్టాటిస్టిక్స్ క్యూబ్ 1 2 3 4. ఓకే, ఇది నా అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్స్. అఫ్ కోర్స్ ఈ బ్యాలెన్స్తో మనకు సంబంధం లేదు. రైట్. సో ఇప్పుడు మనం ఎట్లా డిపాజిట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఎట్లా డిపాజిట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే డియర్ ఫ్రెండ్స్ డిపాజిట్లకు వెళ్ళండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డిపాజిట్లకు వెళ్ళండి. డిపాజిట్లకు వెళ్ళిన తర్వాత ఇగో ఇది మన ఫ్యామిలీ టోకెన్స్ ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఇగో ఈ అడ్రస్. అంటే మీ యొక్క మెటామాస్క్ వ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ మెటామాస్క్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఫ్యామిలీ టోకెన్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఇప్పుడు నేను ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అవునా కాదా మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ కనుక మీరు యాడ్ చేసుకోకపోతే మీరు యాడ్ చేసుకోండి మీ యొక్క మెటామాస్క్ వ్యాలెట్కు, లేదంటే ట్రస్ట్ వ్యాలెట్కు. కస్టమ్ టోకెన్ అని ఉంటుంది, పోయి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో అక్కడ మీకు బ్యాలెన్స్ కనిపిస్తే ఆ బ్యాలెన్స్ని ఏం చేస్తారంటే ఇగో ఈ అడ్రస్కు పంపించాలి. ఇది మన కంపెనీ అడ్రస్ ఇది. ఓకేనా, ఈ అడ్రస్కి మీరు ఏం చేయాలి, అక్కడ మీ యొక్క మెటామాస్క్ ఆ ట్రస్ట్ వ్యాలెట్లో ఎన్ని ఫ్యామిలీ టోకెన్స్ ఉంటాయో అన్ని మొత్తం అన్ని మ్యాక్స్ కొట్టండి. మొత్తం అక్కడ ఉన్నాయని వచ్చేస్తే దాన్ని అక్కడ నుంచి దాన్ని ఎక్కడికి సెండ్ కొట్టండి. ఈ అడ్రస్కు సెండ్ కొట్టండి. ఈ అడ్రస్కు సెండ్ కొట్టిన తర్వాత ఏమవుతుంది అంటే మీకు సో ఆటోమేటిక్గా మీకు హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ హ్యాష్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఏం చేయాలంటే కాపీ పేస్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ టోకెన్స్ ఏంది, ఫ్యామిలీ టోకెన్స్. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఏంది, సో పేమెంట్ మెథడ్ అంటే ఇది ఆల్రెడీ దీని మీద చేసిన వీడియో ఉంది, గతంలో చేసిన వీడియో. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ మెటామాస్క్ కనెక్ట్ చేయాలంటే టైం వేస్ట్. రైట్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి, మాన్యువల్ ఎఫ్టీ సెండ్ ఫ్రమ్ మెటామాస్క్ వాలెట్, ట్రస్ట్ వాలెట్ ఆర్ అదర్ డిసెంట్రలైజ్డ్ వాలెట్. రైట్. సో ఇక్కడ హ్యాష్ కోడ్ మనము పంపించిన తర్వాత హ్యాష్ కోడ్ జనరేట్ అవుతుంది. అది ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. ఇక్కడ నంబర్ ఆఫ్ టోకెన్స్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఎగ్జాక్ట్లీ ఆ నంబరు, అది పాయింట్ తర్వాత ఏమన్నా డెసిమల్స్ ఉంటే కూడా ఆ డెసిమల్స్ కూడా మీరు టైప్ చేయాలి. ఓకేనా, ఎగ్జాక్ట్గా మీరు పంపించిన అమౌంట్, ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్, ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అన్ని నంబర్స్ మ్యాచ్ కావాలి. గుర్తుపెట్టుకోండి. సపోజ్ నేను 1000.333 అని పంపించి ఇక్కడ నేను 1000 అని కొడితే అది కరెక్ట్ కాదు. సో మీరు 1000.333 అని అక్కడ నుంచి పంపిస్తే సో ఇక్కడ కూడా 1000.333 ఆ డెసిమల్స్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓకే, సో అక్కడ నుంచి పంపించిన అమౌంట్, ఇక్కడ మీరు టైప్ చేసిన అమౌంట్, తర్వాత రిసీవ్ అయిన అమౌంట్ అన్నీ కూడా మ్యాచ్ కావాలి. తర్వాత నెక్స్ట్ ఓకే, సో ఇవన్నీ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే మళ్ళీ హ్యాష్ కోడ్ అడుగుతుంది, తర్వాత స్క్రీన్ షాట్ అడుగుతుంది. అంటే మీరు ఎప్పుడైతే మీరు మెటామాస్క్ల ట్రస్ట్ వాలెట్ల మీరు ట్రాన్సాక్షన్ సెండ్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అని మీకు డైరెక్ట్ దానిలోనే మెటామాస్క్లో వస్తుంది. సో దాని ఒక స్క్రీన్ షాట్ తీసి ఆ స్క్రీన్ షాట్ని దానికి అటాచ్ చేసి సబ్మిట్ కొట్టండి. ఓకేనా, గంతే, ఏం లేదు, జస్ట్ ఇది ఒక 5 నిమిషాల పని. సో గతంలో దీని మీద చేసిన ఒక వీడియో ఉంది, ఆ వీడియో నేను మళ్ళీ గ్రూప్లో పెడతా. ఓకేనా. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, నాకు ఎమర్జెన్సీ కాల్. ఓకే, సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో చాలా సింపుల్. అయితే సో కొంతమంది సార్ మాకు కావట్లేదు సార్ అన్నారు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఎక్కడికి పోవాలి, డిపాజిట్లో పోవాలి. సో డిపాజిట్లో పోయి ఇదంతా ప్రొసీజర్ చేయాలి. పర్చేజ్ హిస్టరీ. సో ఒకసారి మీరు పర్చేజ్ హిస్టరీ ఉంది కదా, ఒక్క నిమిషం అండి. యా, సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పర్చేజ్ హిస్టరీ. ఈ పర్చేజ్ హిస్టరీలో ఏం జరిగింది ఇక్కడ చూడండి. ఇక్కడ సో మార్చ్ 25, 2024 అంటే నిన్న. సో నిన్న ఏ టైంకి అంటే ఇది వాళ్ళ సెర్బియా టైం, సిఈటి అంటే సెంట్రల్ యూరోపియన్ టైం ఇది. ఓకేనా, సెంట్రల్ యూరోపియన్ టైం వాళ్ళకి మనకి 4.5 hours డిఫరెన్స్ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ నేను మిడ్నైట్ చేసిన. సో 7 గంటల 56 నిమిషాలకు దానికి 4.5 గంటలు యాడ్ చేసుకోండి. సో అప్పుడు ఎప్పుడో రాత్రి 12:30 ఒకటి అవుతుంది. రైట్. సో నేను ఇప్పుడు ఎంత పంపించిన, ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ ఏమో 5 గంటల 46 నిమిషాలకు, ఒకటేమో చూడండి 19 గంటల కింద. ఓకే, సో ఇదేమో 17 గంటల కింద. రైట్.
సో ఫస్ట్ నేను 1400 ఫ్యామిలీ టోకెన్స్ నేను ట్రాన్స్ఫర్ చేసిన. సో ఇక్కడ మన మిత్రులు కొంతమంది చెప్తున్నారు, సార్ మేము ఫ్యామిలీ టోకెన్స్ మేము మెటామాస్క్ నుంచి ట్రస్ట్ వాళ్ళ నుంచి పంపిస్తే కొన్ని కట్ అవుతున్నాయని చెప్పి. దానిలో ఎట్లాంటి నిజం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి చూసిన, నాకు ఒక ఫ్యామిలీ టోకెన్ కూడా కట్ కాలేదు. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది కదా, ఇది 9.99% మాత్రమే అయితే ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే సెల్ చేయాలని ఇట్లా. సో ఈ కండిషన్ మన కంపెనీకి వర్తించదు. ఒకవేళ మనం బయట అమ్మాలనుకుంటే, సో లేకపోతే ఇంకేమైనా సేల్ చేయాలనుకుంటే, లేదంటే ట్రాన్స్ఫర్ చేయాలంటే వర్తిస్తుంది తప్ప, సో మన కంపెనీ వ్యాలెట్కి పంపించడానికి సో ఆ కండిషన్, ఆ నిబంధన అనేది వర్తించదు. ఒక సింగిల్ ట్రాన్సాక్షన్లో మీ వ్యాలెట్లో ఉన్నటువంటి 1,00,000 టోకెన్లు కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కంపెనీ వ్యాలెట్కి. సో దానికి 9.99% నిబంధన వర్తించదు. సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో నా టోకెన్స్ పోతాయి కావచ్చు, 70% టోకెన్స్ లాస్ అవుతాయి అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసి చూసిన. రైట్. సో చూడండి, సో ఆల్రెడీ సో ఇక్కడ నేను 5:46 అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్స్లో ఏమైంది, యాక్సెప్ట్ చేసారు. సో నేను మళ్ళీ 2 అవర్స్ తర్వాత నేను మళ్ళీ చేసిన, సో మళ్ళీ యాక్సెప్ట్ చేసారు. సో మొత్తం ఎంత, 14,500 టోకెన్స్ నేను ట్రాన్స్ఫర్ చేసిన, సక్సెస్ఫుల్గా యాడ్ అయినాయి. యాడ్ అయిన తర్వాత నేను ఏం చేసిన చూడండి, సో ట్రాన్సాక్షన్స్లో పోదాము, మీకు ట్రాన్సాక్షన్స్లో చూపిస్తాను నేను. సో ఒకసారి యాడ్ అయిన తర్వాత మీకు ఎక్కడికి వస్తాయి, డిపాజిట్ వాలెట్లో కనిపిస్తాయి మీకు ఈ బ్యాలెన్స్, ఈ ఫ్యామిలీ టోకెన్స్ ఎక్కడ కనిపిస్తాయి, డిపాజిట్ వాలెట్లో కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మీకు డిపాజిట్ వాలెట్లో కనిపిస్తాయో, కనిపించిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్ఎఫ్టీ ఈ షాప్లకు వెళ్ళి పర్చేస్ చేయాలి. ఓకేనా. సో ఎన్ఎఫ్టీ ఈ షాప్లకు అంటే ఇక్కడ కొంతమందికి డౌట్ ఉంటుంది, సార్ 1వ తారీఖు 15వ తారీఖు మాత్రమే కొనొచ్చు కదా అని. తప్పది. 1వ తారీఖు 15వ తారీఖు ఎప్పుడు మీరు పర్చేజ్ చేస్తారంటే, సో మీ దగ్గర క్యూబ్ నంబర్లో ఉన్న బ్యాలెన్స్ విత్డ్రా చేసుకొని పర్చేజ్ చేస్తాము. కానీ ఒకవేళ మీరు డిపాజిట్ చేయాలనుకుంటే 365 రోజుల్లో ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా పర్చేజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కీ పాయింట్. మీ క్యూబ్ నంబర్ 1లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను క్యూబ్స్లోకి వెళ్తున్నా. క్యూబ్ నంబర్ 1లో ఉన్నటువంటి రివార్డ్స్ క్యూబ్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఈ బ్యాలెన్స్ని 1వ తారీఖు 15వ తారీఖు మాత్రమే మనం విత్డ్రా చేయగలుగుతాము, రీపర్చేజ్ చేయగలుగుతాము, అంతకుమించి మనం ఏం చేయలేము. ఓకే. అయితే సో డిపాజిట్ వాలెట్ మాత్రము మీరు 365 డేస్ మీరు చేయొచ్చు, డిపాజిట్ చేయొచ్చు, పర్చేజ్ చేయొచ్చు, దానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. రైట్. సో ఇక్కడ నేనేం చేసిన, ఒకసారి మీరు ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే నేను మీకు చూపిస్తాను. సో అది డిపాజిట్ అయింది. సో డిపాజిట్ అయిన తర్వాత మళ్ళీ ఎంబటే ఏం జరిగింది, నేను పర్చేజ్ చేయడం కూడా జరిగింది. కోర్స్ ఇది నాకు రెంట్ జనరేట్ అయింది కదా. సో ఇది రెంట్ జనరేట్ అయినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఓకే. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది డిపాజిట్ వ్యాలెట్. సారీ, సెకండ్ పేజీలో ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సో డిపాజిట్ వాలెట్ 1400 ఎఫ్టీలు. సో $1,400, ఒక ఎఫ్టీ ఈక్వల్ టు $1. సో $1,400 ఏం జరిగినాయి, సో డిపాజిట్ అయినాయి. సో ఇప్పుడు నేను ఎంబటే పర్చేజ్ చేసిన, 735కి డిపాజిట్ అయింది, 758కి నేను పర్చేజ్ చేసిన. సో చూడండి, సో ఇది ట్రాన్సాక్షన్ ఐడి ఇది. తర్వాత నెక్స్ట్ సో 857కి సో 12,754 ఎఫ్టీలు డిపాజిట్ అయినాయి. సో మళ్ళీ నేను ఎంబటే సో 9:10కి అంటే ఒక 13 మినిట్స్ తర్వాత మళ్ళీ పర్చేజ్ చేసిన. సో వర్త్ $12,744 వర్త్ ఎన్ఎఫ్టీస్ పర్చేజ్ చేసిన. ఓకే, క్లియర్ కదా. సో డియర్ ఫ్రెండ్స్, సో కాబట్టి ఇక్కడ డిపాజిట్ కాకపోవడం అనేది ఏం లేదు, మిస్టేక్ కాకపోవడం అనేది ఏం లేదు. ఒకవేళ మీరు ఫ్యామిలీ టోకెన్ వర్షన్ 1 వర్షన్ 2 వాడితే అది మీకు డిపాజిట్ కాదు, రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను మీకు స్మార్ట్ కాంట్రాక్ట్ పంపించిన కదా, ఆ స్మార్ట్ కాంట్రాక్టేనా కాదా అనేది ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే పంపించిన స్మార్ట్ కాంట్రాక్ట్లో ఉన్న టోకెన్స్ రిజెక్ట్ కావు, ఎందుకంటే ఇప్పుడు లైవ్ ఫ్యామిలీ టోకెన్స్ అవే. సో ఇది సింపుల్గా మన సబ్జెక్ట్ అండి. సో ఆల్రెడీ మనకి టైం అయిపోయింది. సో హిందీ మీటింగ్, మరి హిందీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? సో మై డియర్ ఫ్రెండ్స్, హింदी कम्युनिटी वाले कितना लोग आ गए, एक बार हाथ उठाइए प्लीज, राइज योर हैंड. हिंदी कम्युनिटी कितना लोग आ गए? आरडी यादव साहब कितना? ओके, सो दोनों आ गया. ओके, चलो कोई बात नहीं है, हम 5 मिनट के बाद हम हिंदी शुरू करेंगे और ये 5 मिनट के अंदर आरडी यादव साहब जी, कुलदीप सिंह जी और हमारा जो मेंबर्स को बुलाइए. ध्रुव यादव कहाँ है? रॉकस्टार ध्रुव यादव, आपका पूरा मेंबर्स को बुलाओ.
हम 10 मिनट में हम शुरू करेंगे हिंदी मीटिंग. ఓకే రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా నాకు అడగండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మనం ఫటాఫట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సో రమేష్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? రమేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎనీబడి ఎనీ క్వశ్చన్స్? మీకు శివకుమార్ గారు మీరు ఏం చేస్తారు అంటే, సో మీది ఎందుకు రిజెక్ట్ అయింది అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీది ఓల్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓల్డ్ పాత టోకెన్, మేబీ ఫ్యామిలీ టోకెన్ వర్షన్ 1 కావచ్చు, 2 కావచ్చు, బహుశా 3 కాకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే లింక్ ట్రీ / ఫ్యామిలీ టోకెన్ ఉందో దానిలో ఇచ్చినటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్ మీరు యాడ్ చేసుకోండి మీ యొక్క మెటామాస్క్ వ్యాలెట్కి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఆ టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఆ టోకెన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ అవుతుంది. సో మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకేనా శివకుమార్ గారు, మీరు కన్ఫర్మ్ చేసుకోండి అది ఫ్యామిలీ టోకెన్ వర్షన్ 3 కాదా. ఇప్పుడు నేను మీకు కాంట్రాక్ట్ పంపించిన కదా, దాన్ని మెటామాస్క్ వ్యాలెట్కి, ట్రస్ట్ వ్యాలెట్కి యాడ్ చేసుకోండి. అందులో మీకు ఏమైనా టోకెన్స్ కనిపిస్తున్నాయా లేవా? ఒకవేళ పాత కాంట్రాక్ట్ అయితే కనుక దయచేసి కొంతమంది అంటే వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, వర్షన్ 1, 2, 3, 4 ఇట్లా 3 వర్షన్లు చూసి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. ఓల్డ్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసుకోండి. ఫ్యామిలీ టోకెన్ 1 వర్షన్, ఫ్యామిలీ టోకెన్ 2 వర్షన్ హైడ్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్? తర్వాత నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ ఎనీబడి? మన తెలుగు కమ్యూనిటీలో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు డియర్ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ మన మిత్రులు కొంతమంది ఉన్నారు. అదే ఇప్పుడు నేను చెప్పినా కదా 2 ఇయర్స్ కింద కొంతమంది లక్షలు కొన్నారు, 1,00,000, 5,00,000, 10,00,000. సో చాలా మంది దగ్గర మోర్ దెన్ 1 lakh నుంచి 5 lakhs టోకెన్స్ ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. ఓకే, అయితే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వెస్టింగ్ లో పెట్టున్నాయి. సార్ మా సంగతి ఏంది సార్? మరి మాకు అక్కడ ఉన్నాయి కదా, మరి కంపెనీ దగ్గర ఉన్నాయి మా టోకెన్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? కంపెనీ దగ్గర ఉన్నాయి, అంతే కదా. సో ఒకసారి సిస్టమ్ అంతా కూడా రెడీ అయిన తర్వాత సో వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి 5% ఆ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ అన్ని కూడా డైరెక్ట్ మనకు ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో వెస్టింగ్ వ్యాలెట్ అని ఒకటి పెట్టిరు, దాంట్లో యాడ్ అవుతాయి. సో కాబట్టి మనకు అయ్యో సార్ నా దగ్గర 10 లక్షల టోకెన్స్ ఉన్నాయి, పాత టోకెన్స్ మరి నాకు వస్తాయా రావని మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అవి కంపెనీ దగ్గరనే ఉన్నాయి, వెస్టింగ్లో ఉన్నాయి కాబట్టి సో మనకు న్యూ స్మార్ట్ కాంట్రాక్ట్ XLM బ్లాక్ చైన్లో ఆ న్యూ టోకెన్సే వస్తాయి. సో దాని గురించి టెన్షన్ ఏం లేదు. ఓకేనా. సో కాబట్టి ఎవరైతే మెటామాస్క్లా, ఎవరైతే ట్రస్ట్ వాలెట్లా హోల్డ్ చేసిర్రో దయచేసి ఆ హోల్డింగ్స్ అన్నీ మీ యొక్క అఫిలియేట్ అకౌంట్కి పంపించుకొని మీరు $24 ఫ్యామిలీ NFTs ఏవైతే ఉన్నాయో అవి మీరు పర్చేస్ చేసి రెడీగా పెట్టుకోండి, లేదంటే బర్న్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు నన్ను అనడానికి మీకు రైట్ లేదు. ఓకే, సో అదండి విషయము. ఎస్ డెఫినెట్గా ఈ మీటింగ్ ఏదైతుందో ఈ మీటింగ్ని రికార్డ్ చేసినాము, ఆల్రెడీ రికార్డ్ అవుతా ఉంది. సో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మేము అప్లోడ్ చేస్తాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను మెటామాస్క్ ఓపెన్ చేసి అదంతా మీకు ప్రాక్టికల్గా చూపెట్టలే కదా. సో దానికి నాది పాత వీడియో ఉంది, ఆ వీడియో కూడా నేను పంపిస్తా. సో ఎట్లా డిపాజిట్ చేయాలో ప్రొసీజర్ ఏంది అనేది సో ఆ వీడియో చూసుకుంటే ఒకవేళ ఎవరైనా తెలియకపోతే కనుక ఆ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు ప్రొసీజర్ ఉంది. నేను ఏదైతే స్టెప్స్ ఫాలో చేసినో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే స్టెప్స్ మీరు ఏం చేయొచ్చు, మీరు ఫాలో అయ్యి జస్ట్ మక్కి కాపీ కొట్టి సేఫ్గా మీరు చేసుకోవచ్చు. సో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఓకేనా. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎనీబడి ఎనీ క్వశ్చన్స్?